difficult time after lunch to come and sit and listen to a message. నాకు తెలుసు మనం భోజనం చేసిన తర్వాత కూర్చొని మరలా ఇంకొక సందేశం వినడం చాలా కష్టమని. And it will be little drowsy and it's very difficult to keep alert. అవును, కొంచెం నిద్ర వచ్చినట్లుగా ఉంటుంది. మన అలర్ట్ గా ఉండి మనం ఆలోచించడం కొంచెం కష్టమే. But the thing I want to share, continue with something in the morning, that see, our Christian life is compared to many things in the Bible. అయితే ఉదయం నేను మాట్లాడిన అదే దాన్ని నేను కంటిన్యూ చేస్తూ, క్రైస్తవ జీవితం అనేది లోకంలో అనేక విషయాలతో మనం పోల్చి చూడొచ్చు. A Christian is compared to a soldier in the battlefield in the New Testament in many places. మరి నూతన నిబంధనలో క్రైస్తవుడిని ఒక సైనికుడిగా, పోరాట స్థలంలో ఉండే ఒక సైనికుడిగా పోల్చి చూపిస్తారు. Any army soldier who is not alert in the battlefield becomes an open target to the enemy. మరి సైన్యంలో పోరాటంలో ఉండేటప్పుడు ఒక సైనికుడు ఆయన అలర్ట్ గా లేకపోతే, జాగ్రత్తగా లేకపోతే చాలా తేలిగ్గా శత్రువు వాని మీద దాడి చేయగలుగుతాడు. See, we have many time in a Christian, when a person is born again, God actually allows him to enter into a battlefield. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత దేవుడు ఆ వ్యక్తిని ఒక పోరాట స్థలంలోనికి ఆయన్ని ప్రవేశపెడతాడు. See, that is the way that we can grow in our Christian life. ఆ విధంగానే మన క్రైస్తవ జీవితంలో మనం వృద్ధి చెందగలుగుతాం. The greatest enemy of our Christian life is our own self. మన క్రైస్తవ జీవితంలో అతిపెద్ద శత్రువు మన యొక్క స్వయం, And మన that సొంత. and for that Jesus, the only remedy is taking up the cross and following him. దానికి విరుగుడు ఒకటి ఏంటంటే మన శిలువను ఎత్తుకొని మన యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించడం. Someone said like this, in Christian life only salvation is free. ఎవరో విధంగా చెప్పారు, క్రైస్తవ జీవితంలో రక్షణ మాత్రమే ఉచితం అంటారు. Many times we think everything is free, nothing is free, only salvation is free. చాలా సార్లు మనం అనుకుంటాం అంతా ఉచితమే అనుకుంటాం, కానీ రక్షణ మాత్రమే ఉచితం. But discipleship is costly. కానీ శిష్యుడిగా ఉండటం అనేది అది దానికి వెల చెల్లించాల్సి ఉంటుంది. We need to pay a price to be a disciple. ఒక శిష్యుడిగా మనం జీవించాలి అని అంటే మనం ఒక వెల చెల్లించాల్సి ఉంటుంది. Just because someone is born again, he is not going to become a disciple. కేవలం ఒక వ్యక్తి తిరిగి జన్మించడాన్ని బట్టి ఆ వ్యక్తి శిష్యుడిగా మారిపోడు. It needs so much of effort from our side to become a disciple. మన వైపు నుంచి ఎంతో శ్రమ ఉంటుంది ఒక శిష్యుడిగా మనం ఉండాలి అని అంటే. When Jesus called his disciple for the first invitation is all who are broken and weak and heavy laden, come to me and I will give you rest. యేసుక్రీస్తు ప్రభువారు పిలిచినప్పుడు, ప్రయాసపడి భారము మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పి ఆయన పిలిచారు. And then after calling them, వారిని ఈ విధంగా పిలిచిన తరువాత he didn't say come and just drop your burden and go away. మీరు వచ్చి మీ భారాలను అక్కడ పెట్టి మీరు వెళ్ళిపోమని చెప్పలేదు. He said take my yoke upon you. నా కాడిని మీరు ఎత్తుకోండి అని చెప్పాడు ఆయన. So many times we think like Christian life is just pushing off my burden and now I can live by myself. That's not true. చాలా సార్లు క్రైస్తవ జీవితం అంటే మన భారాలని దేవుని మీద వదిలేసి, దేవుని మీద తోసేసి మనం మన ఇష్టానుసారంగా బతకడం అనుకుంటాం, కానీ అది కాదు. See, to be a disciple, it is going to cost everything of our life. ఒక శిష్యుడిగా జీవించడానికి మన జీవితంలో సమస్తము మనం వెచ్చించాల్సి ఉంటుంది. It is not something a cheap affair that I can't see. We have an Indian mentality. అదేదో చవకైనది కాదు. మనకి భారతదేశంలో ఒక వ్యక్తిత్వం ఉంటుంది. అదేంటంటే we always say in India cheap and best. మన భారతదేశంలో ఎప్పుడు మనం చౌకైనది, చాలా శ్రేష్టమైనది, చీప్ అండ్ బెస్ట్ అంటాం. So we want something very cheap and we want the best of it. ఒకటి చాలా చౌకగా దొరకాలి, కానీ అది చాలా శ్రేష్టమైనది ఉండాలని కోరుకుంటాం. Maybe in the world we can get like that. బహుశా లోకంలో ఆ విధంగా దొరకొచ్చాము. But in the Christian life nothing is
you will never get the best by paying a cheap price for it. కానీ క్రైస్తవ జీవితంలో శ్రేష్టమైన దాన్ని మీరు చౌకగా పొందుకోగలరని మీరు అనుకోవద్దు. Someone who really works for it is the one who puts his foundation on the rock. ఎవరైతే నిజంగా వాళ్ళు ఎంతో శ్రమపడి వాళ్ళు పని చేస్తారో వాళ్ళు వారి జీవితాన్ని బండపైన కట్టుకుంటారు. I want to show you from Luke 6th chapter. లూకాసు వార్త 6వ అధ్యాయం నుంచి మీకు చూపించాలని ఆశ. Jesus said about two people who built their house, one on the sand, the other one was on the rock. మరి ఇల్లు కట్టే వారి గురించి యేసుక్రీస్తు వారు చెప్తూ ఒకళ్ళు ఇసుక మీద కట్టడం ఒకళ్ళు బండ మీద కట్టడం గురించి మనం చదువుతాం. And 47 Jesus says that anyone who hears my word and obeys it, he is the one who builds a house on a rock. మరి 48 verse 48. 6:47లో నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును యమని పోలిండునో మీకు తెలియజేతును. 48. 48లో వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా త్రవ్వి బండ మీద పునాది వేసిన వాని పోలిండును. So I want to ask you with these two different, a man who built on the sand and the man who built on the rock, what is the difference that you see there in the verse 48? ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. 48వ వచనాన్ని ఆధారం చేసుకొని ఇసుక మీద ఇల్లు కట్టిన వానికి బండ మీద ఇల్లు కట్టిన వానికి తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి? So to keep you awake, I have to ask few questions. మీరు పడుకోకుండా మీరు అలర్ట్ గా ఉండడానికి నేను మీకు కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంటుంది. So what is the difference between a man who built the house on a sand and a man who built it on a rock? What is the difference that you see there in verse 48? కాబట్టి 48వ వచనాన్ని మేము ఆధారం చేసుకొని బండ మీద ఇల్లు కట్టిన వానికి ఇసుక మీద ఇల్లు కట్టిన వానికి వ్యత్యాసం ఏంటి, ఆ తేడా ఏంటి? One says building in verse, he said he worked hard, brother said he dig deep. See, the verse it says in Tamil, it says Aramai Tondi, someone who was digging deep. లోతుగా త్రవ్వి అని తమిళ్లో కూడా లోతుగా త్రవ్వడం, ఎవరైతే లోతుగా తవ్వారో. So this man who built it on a rock, he also saw the sand on the ground. ఎవరైతే ఈ బండపైన ఇల్లు కట్టిన వ్యక్తి ఉన్నాడో తను కూడా నేలపైన మట్టిని చూశాడు. Maybe this man was, it is not easy. Now we have JCB and all those things. During those days, to dig the ground, it needs so much of labor, so much of money, so much of time. అయితే ఈ రోజుల్లో అయితే మనకి జేసీబీలు ఉన్నాయి, మనం బుల్డోజర్లు పెట్టి మనం తవ్వచ్చు లోతుగా. కానీ ఆ రోజుల్లో ఎంతో శ్రమ అవసరం ఉంటుంది, ఎంతో కష్టపడాల్సి ఉంటుంది, ఎంతో సమయం వెచ్చించాల్సి ఉంటుంది. But we don't know how many days he spent to dig deep. అయితే ఈ వ్యక్తి ఎన్ని రోజులు కష్టపడ్డాడో ఈ లోతుగా త్రవ్వడానికని మనకు తెలియదు. Because to raise a foundation, we need a solid ground. ఒక పునాది మనం వేయాలి అంటే ఆ పునాది వేసే చోటు చాలా బలమైనదిగా ఉండాలి. Maybe this man was digging for so many days. By the time he has built almost second, third floor. ఈ బండ మీద కట్టే వ్యక్తి ఆ లోతుగా త్రవ్వేసరికి ఇసుక మీద కట్టే వ్యక్తి ఆ బిల్డింగ్ కట్టేసి ఉంటాడు. So he must have mocked him. He said, "See, you are still digging. I have almost finished building 2 floors and 3 floors. I have built a big building now." ఇసుక మీద కట్టిన ఆ వ్యక్తి తన బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత లోతుగా త్రవ్వే వ్యక్తిని చూసి నవ్వుతూ ఉండొచ్చు, పరిహాసం చేసి ఉండొచ్చు, అపహాసం చేసి ఉండొచ్చు. And then a day came which proved which building is going to stand. అయితే ఒక రోజు వచ్చింది, అది నిరూపించింది ఏ కట్టడం అనేది బలమైన కట్టడం అనేది నిరూపించింది. So to build a strong Christian life, it needs so much of energy, time and effort. It doesn't going to come easily. ఒక బలమైన క్రైస్తవ జీవితం మనం కట్టాలి అని అంటే దానికి మనం ఎంతో ప్రయాసపడాల్సి ఉంటుంది, ఎంతో సమయం వెచ్చించాల్సి ఉంటుంది, అందులో ఎంతో శ్రమ ఉంటుంది. Recent days I was thinking about this verse, like, see, there is so much of this word we can find in the Bible, which is called you work out or you labor. అయితే
గత కొన్ని రోజులుగా నేను చూస్తున్నప్పుడు ఈ మాట చాలాసార్లు బైబిల్లో నేను చదివాను. వర్కౌట్ అని ఉంటుంది, అంటే కష్టపడాలి, ప్రయాసపడి అని ఉంటుంది కదా. I want to show you one verse from Philippians 2nd chapter. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను అన్నమాట. In verse 13 it says, 2nd chapter, in verse 13 it says, God is in work in you. God is working in you. 2వ అధ్యాయము 13వ వచనంలో మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. So God is working. దేవుడు ఆయన కార్యం జరిగించేవాడుగా ఉన్నాడు. So what should I do? ఇప్పుడు నేనేం చేయాలి? Sit in my sofa comfortably, చక్కగా సోఫాలో కూర్చొని హాయిగా రిలాక్స్ అవ్వాలా? because God is working. ఎందుకంటే దేవుడు కార్యం చేస్తున్నాడు కదా. But it's not going to work that way. ఆ విధంగా ఇక్కడ పని జరగదు. Verse 12 it says, you work out your salvation. 12వ వచనంలో మనం చదువుతాము, భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. See, every day I have to spend, I have to make decisions. The time that I spend is going to be, the result is going to be seen in a week time, in a month's time, in a year's time. ప్రతిరోజు నేను నిర్ణయాలు తీసుకునే ఉంటుంది. దాని యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయనేది వారాలు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. See, when you don't work, when a child is born, every parent is happy that the child is able to, a childish way they speak. ఒక బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులుగా ఎంతో సంతోషిస్తారు, బిడ్డ మాట్లాడగలుగుతున్నాడు అని. But at the same child, after 10 years, he still speaks like that. No parent is happy about it. అయితే అదే బిడ్డ 10 సంవత్సరాల తర్వాత కూడా ఆ చిన్న బిడ్డలాగానే మాట్లాడితే ఏ తల్లిదండ్రులు కూడా సంతోషించేవారు. So God wants us to grow in our Christian life, in his to know him more and more each day. అయితే దేవుడు క్రైస్తవ జీవితంలో మనం అంతకంతకు మనం ఎదగాలని కోరుకుంటాడు. ఆయన ఇంకా స్పష్టంగా తెలుసుకోవాలని కోరుకుంటాడు. But many times a wrong idea that Christians think is, yeah, one day I'll become a spiritual man. అయితే చాలా క్రైస్తవులు ఏమనుకుంటారనంటే, పర్వాలేదు, ఒకరోజు నేను నిజమైన క్రైస్తవుడిగా మారిపోతాను. One day will come, I will become a spiritual man. ఒక రోజు వస్తుంది నా జీవితంలో, అప్పుడు నేను ఆత్మీయుడిగా మారిపోతాను. I want to tell you, dear brothers and sisters, it is one of the greatest deception that I have found in my own life. నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా, నా జీవితంలో నేను దీన్ని చూశాను. ఇది ఒక వంచన, మోసం, మనల్ని మనం మోసం చేసుకోవడం. That day is never going to come. ఆ రోజు అనేది రానే రాదు. You know what the Bible says in Hebrew? బైబిల్ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తుందో తెలుసా? Today is a day of salvation. ఈ రోజే రక్షణ దినము, not tomorrow. రేపు కాదు. Procrastination, pushing it something, postponing something, in one of the greatest strategy of the devil. పనిని తర్వాత అని తోసివేయడం అనేది సాతాను యొక్క ఒక కుట్రపూరితమైన వంచనతో కూడిన ఒక క్రియ. Oh, you commit yourself to the Lord. నువ్వు దేవునికి సమర్పించుకో అని చెప్తాడు. Yeah, you take your Bible and read it regularly, seek God. నువ్వు బైబిల్ తీసుకో, ప్రతిరోజు చదువు, దేవుని వెతుకు అని చెప్తాడు. Do everything for God. దేవుని కోసం ప్రతిదీ చేయు. Not today, from tomorrow. అయితే ఈ రోజు కాదు, రేపటి నుంచి. And that tomorrow never comes in our life. అయితే ఆ రేపు అనేది రానే రాదు. So that is the reason in Hebrews it says, now is a time of salvation. Today is a day of salvation. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా లిఖించబడింది, ఇదే రక్షణ దినము, ఈ రోజే రక్షణ దినము. We have to work out our salvation. We have to get up and start working on it. మనము లేచి కార్యం జరిగించాలి, ప్రయాసపడాలి మన జీవితాన్ని గురించి. See, many times, like the Holy Spirit, once a man is born again and he is filled with the Holy Spirit comes into us. ఒక వ్యక్తి తిరిగి జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని కోరుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలోకి వచ్చిన తర్వాత what does the Bible says? The Holy Spirit will remind you of what Jesus said. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడనంటే దేవుని కార్యాలని మనకి జ్ఞాపకం చేస్తాడు. When I am going through a circumstances, నేను ఒక పరిస్థితి గుండగా వెళ్తున్నప్పుడు, when I am going through a difficulty, ఒక సమస్య గుండగా నేను ప్రయాణిస్తున్నాను, when I am going through a situation where I have to take a decision, ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో నేను వెళ్తున్నప్పుడు, the Holy Spirit has to take God's word and speak to us. పరిశుద్ధాత్మ దేవుడు
దేవుని వాక్యంలో ఉన్న ఒక మాటను తీసుకొని మనకి ఇవ్వాలి. But who is going to store that word into our heart? అయితే ఎవరు ఆ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుస్తారు, దాచుకుంటారు? One Christian person was telling me, the Holy Spirit who wrote the Bible is inside of us. Then what is the need of me to read the Bible? ఒక క్రైస్తవుడు నాతో ఈ విధంగా అన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే బైబిల్ రాశాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు, ఇప్పుడు నేను వాక్యం చదవాల్సిన అవసరం ఏంటన్నాడు. See, that is a deception. అది వంచన. We have to spend time digging God's word. We have to really study God's word to grow in our Christian life. మనము నిజంగా సమయాన్ని వెచ్చించి లోతుగా త్రవ్వి దేవుని వాక్యాన్ని మనం భద్రపరచుకోవాలి. We have to really understand the seriousness of Christian life. నిజంగా క్రైస్తవ్యంలో ఆ తీవ్రతను మనం అర్థం చేసుకోవాలి. See, 10 years after this day, how I am going to be, what is going to be my Christian life, the condition of a Christian life, I decided today. 10 సంవత్సరాల తర్వాత నా క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఈ రోజు దానికైన నిర్ణయం మనం చేస్తున్నాం. A.W. Tozer used to say, a man is as holy as much he wants to be holy. A.W. టోజర్ అనే దైవజనుడు చెప్తాడు, ఒక మనిషి ఎంత పరిశుద్ధుడిగా ఉండాలనుకుంటాడో అంతే పరిశుద్ధంగా A ఉండగలడు. man is so filled with the Holy Spirit as much as he want to be filled. ఎంతగా పరిశుద్ధాత్మతో నింపబడాలని కోరుకుంటాడో అంతే నింపబడతాడు. It is not that I say, Lord, I want to be filled with the Holy Spirit. I want to be a real godly man. ఇలా చెప్పకూడదు, ప్రభువా నిజంగా నేను దైవ భక్తి కలిగిన వాడిగా, నేను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా నేను ఉండాలి అని నేను చెప్పకూడదు. Many times I think as if I want to be more spiritual and God doesn't want to be more spiritual and he is withholding his Holy Spirit and the fault is on his side. చాలా సార్లు దేవుని మీద మనం నింద వేస్తూ ఉంటాం. ఎలాగనంటే, ప్రభువా నేను పరిశుద్ధిగా మారాలనుకుంటాను, కానీ నేను అంత కోరుకున్నా నువ్వు అంతగా అది ఇవ్వడానికి నువ్వు కోరుకోవట్లేదు అని దేవుడి మీద నింద వేసేలా ఉంటాం. Many times it is God who is more interested to fill us with his Holy Spirit, to make us into a godly person, to transform us into the image of Christ. కానీ చాలా సార్లు ఎప్పుడు కూడా దేవుడే మనము ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన స్వరూపంలోనికి మారాలనే కోరిక, వాంఛ దేవునికి ఎక్కువ ఉంటుంది మనకన్నా. But many times అయితే చాలా సార్లు God gives in us a desire, దేవుడు మనలో ఒక ఆశను పెడతాడు, but we won't work on it, it just goes off. ఆ ఆశను మనం పని చేయనివ్వము, అది అలా కనుమరుగైపోతూ ఉంటుంది. So it is not going to automatically happen one day that I am going to become a spiritual man. ఏదో అకస్మాత్తుగా ఒక రోజు మనం దైవభక్తి గలవారంగా ఆత్మీయంగా మనం మారిపోము. I have to work out my salvation. నేను కార్యం చేయాల్సింది ఉంది. Once there was a church meeting, it got just over. ఒకరోజు ఒక సంఘ కూడిక, అది అయిపోయింది, ముగిసిపోయింది. After everyone is gone, one young person was kneeling down and praying, Lord, take it away, take it away. ఆ కూడిక అంతా ముగిసిపోయిన తర్వాత ఒక యవనస్తుడు మోకరించి, ప్రభువా తీసివేయి అని ప్రార్థన చేస్తున్నాడట. So this pastor who was watching him for a long time, he went near him. Brother, ఈ పాస్టర్ గారు ఈ వ్యక్తి ఈ విధంగా ప్రార్థన చేయడం గమనించి దగ్గరికి వెళ్ళి, సహోదరుడా, he said, for a long time I am seeing that you are saying, take it away, take it away. What are you asking God to take it away? చాలా సేపటి నుంచి నేను గమనిస్తున్నాను, తీసివేయి అని నువ్వు అడుగుతున్నావు దేవుడిని, ఏం తీసివేయమని అడుగుతున్నావు? And he said, brother, I have a box of cigarette in my pocket and I am asking God to throw it out. సహోదరుడా, నా పాకెట్ లో సిగరెట్ ప్యాకెట్ ఉంది, దాన్ని తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడు. So the brother said, it is not God who is going to throw it away, you have to throw it away. దేవుడు ఆయన తనంతట తాను ఆ సిగరెట్ ప్యాకెట్ తీసి పారేయడు కానీ నువ్వే దాన్ని తీసి పారేయాలని. So there is there is a part for God to do and there is a part that I have to do. దేవుడు చేయాల్సిన ఒక భాగం ఉంటుంది, మనం చేయాల్సిన భాగం కూడా ఉంటుంది. There are many things that we really don't take God's word seriously. చాలా విషయాల్లో దేవుని వాక్యాన్ని మనం తీవ్రంగా తీసుకోము. The Bible, when Jesus spoke about in Matthew 5, he said, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు విధంగా చెప్తారు, anyone who lusts with his eyes commits adultery.
ఒక స్త్రీని మోహం చూపుతో చూసిన ప్రతి వ్యక్తి ఆమెతో వ్యభిచారం చేసిన వాడితో సమానంగా చెప్తారు. And then what did Jesus said? What is the solution for it? దానికి ఆ సమస్యకి పరిష్కారం ఏంటో కూడా చెప్తారు ఆయన. He says, if your eyes causes you to stumble, మీ కన్ను మీకు ఇబ్బంది కలిగించి ఆటంకం కలిగించున్నట్లయితే pray about it. దాని గురించి ప్రార్థన చేయమన్నారా? Fast for it. దాని గురించి ఉపవాసం ఉండమన్నారా? What did Jesus say? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? Many times we pray about it. చాలా సార్లు దాని గురించి మనం ప్రార్థన చేస్తాం. But what did Jesus say? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? He said, cut it off. దాన్ని తీసివేయమన్నాడు. Throw it out. దాన్ని పారవేయమన్నాడు. That is the solution. అదే పరిష్కారం. He didn't say go and pray about it. దాని గురించి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు. There are things that we have to pray. కొన్ని ప్రార్థన చేయాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. But there are things that we have to cut it off. We have to throw it out. కొన్ని విషయాలు మనం తీసి పారేయాల్సినవి ఉన్నాయి. If I am not going to throw it out, if I am not going to cut it off, నేను తీసి పారవేయకపోతే, నేను దాన్ని కట్ చేయకపోతే, even I pray and fast, nothing is going to happen. నేను కూర్చొని ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నా సరే ఏం జరగదు. I know. నాకు తెలుసు. When my mobile, how do I use my mobile? నేను నా దగ్గర నా సెల్ ఫోన్ మొబైల్ ఏ విధంగా ఉపయోగిస్తాను? What am I watching? నేనేం చూస్తున్నాను? And if I just not careful about it, దాని గురించి నేను జాగ్రత్త పడకపోతే, even if I pray about it, nothing is going to happen. నేను ఎంత ప్రార్థన చేసినా ఏమీ జరగదు. I have to seriously do something about it. దాని గురించి నేను తీవ్రంగా ఏదో ఒకటి చేయాలి. And many times we don't take those things very seriously. చాలా సార్లు వాటి విషయమై మనం తీవ్రంగా తీసుకోకపోవడం వల్ల, And that is the reason ఆ కారణాన్ని బట్టి sin is become so casual in us. పాపం అనేది సర్వసాధారణంగా మన జీవితంలో. For example, I'll tell you, give you an example. నేను ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. You find some lump somewhere in the body, మీ శరీరంలో ఎక్కడైనా ఒక గడ్డ ఉందనుకోండి, and someone says, I feel it can be a cancerous thing. You go to a doctor. ఎవరైనా దాన్ని గమనించి నా తెలిసి ఇది క్యాన్సర్ అనుకుంటా, మీరు వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్తారు. And they say, the doctor says, you go and take an MRI. డాక్టర్ చెప్తారు మీరు వెళ్ళి ఎంఆర్ఐ తీసుకోండి. Honestly, don't answer me. మీరు నాకు సమాధానం చెప్పొద్దు, కానీ యథార్థంగా మీరు, How many of us will take it? It's nothing. I don't bother. It is not cancer. I know. యథార్థంగా చెప్పండి, మీలో ఎంతమంది ఇదేమీ కాదు, అదేం క్యాన్సర్ కాదు అని మీరు అనుకుంటారు? Many of us will not even able to sleep in the night. చాలా మంది ఆ రాత్రి నిద్రపోవడం కూడా సాధ్యం అవ్వదు. Next day, once the scan center opens, I will be the first person to find out, is it not cancer or is it normal thing? మరుసటి నాడు అది క్యాన్సర్ కాదని తెలుసుకోవడానికి చూపించుకునే పేషెంట్స్ లో ఫస్ట్ నేనే అవుతాను. Why? ఎందుకని అలాగా? Because I love my life. ఎందుకంటే నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. Because I want to be alive. నేను సజీవుడిగా ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి. But that same intensity is not shown when it comes to spiritual life. కానీ అదే తీవ్రత మన ఆత్మీయ జీవితానికి వచ్చేసరికి మనకు కనిపించట్లేదు. We think like one day it will automatically change. మనమే అనుకుంటామంటే ఒక రోజు వస్తుంది, అది అప్పుడు అకస్మాత్తుగా మారిపోతుంది అనుకుంటాం. Dear brothers, it's not going to change. నేను చెప్పలేమంటే ప్రియులారా, అది అలా జరగదు, అలా మారదు. We have to really understand that we are in a battlefield. మనం నిజంగా అర్థం చేసుకోవాలి, మన యుద్ధ రంగంలో ఉన్నాం. I want to show you from Ephesians 6th chapter. నేను ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో నుంచి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. See, when Paul is talking about practical Christian life from 4th, 5th and 6th chapters. అపోస్తుడైన పౌలు 4, 5, 6 అధ్యాయాల్లో సాధారణమైన ఒక క్రైస్తవ జీవితం గురించి మాట్లాడుతూ ఉంటాడు. And then on the 11th verse of 6th chapter, he starts with that you should know the schemes of Satan. అయితే అలా మాట్లాడుతూ 6వ అధ్యాయం 11 నుంచి అపవాది యొక్క తంత్రాలు మీరు తెలుసుకోవాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. And then he talks about wearing the armor of God. అక్కడ సర్వాంగ కవచం ధరించుకోవడం గురించి చెప్తాడు. And I want to ask you one thing. Can you read verse 14, 15 and 16? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. 14, 15, 16 వచనాలు చదవండి. Read it. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడు తొడుగుకొని నిలువపడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనడి. దానితో మీరు దుష్టిని అగ్నిపానములన్నిటినీ ఆర్పుటకు శక్తి మంతులవుదురు.
See, says, it talks about the whole armor of God. సర్వాంగ కవచం, దేవుడిచ్చి సర్వాంగ కవచం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. It starts from the helmet of salvation. ఇక్కడ రక్షణ అనే ఆ సర్వాంగ దాని గురించి మాట్లాడుతున్నాం. And the breastplate of righteousness. విశ్వాసము అను డాలు. The belt of truth. సత్యమను దట్టి. The shoes of the gospel. సువార్త అనే ఒక షూస్ అనుకోండి. The shield of faith. మరి డాలు, విశ్వాసం అనే డాలు. And the sword of the spirit. అగ్ని బాణములను ఎదిరించేదానికి దేవుని యొక్క వాక్యం. Which area is not covered? ఇక్కడ ఏ ఒక్క భాగము ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంది. Can you say? The shield is actually a big shield. Like the Romans used, a big shield covers the whole body. ఆ డాల్ అనేది చాలా పెద్దది, అది మన శరీరాన్ని అంతటిని కప్పివేస్తుంది. అయితే కప్పకుండా ఉన్న ఒక భాగం ఉంది, మన శరీరాన్ని కప్పకుండా ఉన్న ఒక భాగం ఉంది. అదేంటి? Which is the area that is not covered? ఏ భాగము? No, helmet is completely covered. హెల్మెట్ All steel. ముఖాన్ని మొత్తంగా అది కప్పివేస్తుంది. Any idea? మీకు ఏదైనా మీరు ఆలోచించగలుగుతున్నారా? ఏది? The back side is not covered fully. మన వెనుక భాగము ఏ విధంగా కూడా దానికి రక్షణ అనేది లేదు. So what is the principle behind it? ఓకే, ఇందులో తాత్పర్యం ఏంటి? As long you are offensive, as long you are fighting and resisting the devil, ఎంతవరకు అయితే మీరు ఎదిరించి పోరాడి ముందుకు వెళ్తూ ఉంటారో you are on the winning side. మీరు గెలిచే గుంపులో ఉంటారు. The day you turn back, ఏ రోజైతే మీరు వెనక్కి తిరుగుతారో you become a perfect target for Satan. మీరు అపవాది యొక్క సరైన తాకిడికి లోనైపోతారు. మీరు అపవాది తాకిడికి అత్యంత తేలిగ్గా దొరికిపోతారు. Never give up in the spiritual battle. ఆత్మీయ పోరాటంలో ఎప్పుడు మనం విడిచిపెట్టకూడదు. We have to continue to fight. మనం పోరాడుతూనే ఉండాలి. And God will give us the power through His Holy Spirit for each day. దేవుడు మనం ప్రతిరోజు కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తిని ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. See, one of the greatest motivation for our Christian life is God's love for us. మరి క్రైస్తవ జీవితంలోనే మనకి ఎంతో ముఖ్యమైన అంశము ఏమిటి అని అంటే మనల్ని ఉద్వేగభరితంగా మనల్ని ప్రోత్సహించే అంశము దేవుని ప్రేమ, మన పట్ల దేవుడు చూపిన ప్రేమ. Many times we don't really understand how much God loves us. చాలా సార్లు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం అర్థం చేసుకోకుండా ఉంటాం. We don't really understand the price that God has given us to redeem us, to make us His children. ఆయన ఎంత క్రయధనాన్ని ఆయన చెల్లించి మనల్ని విమోచించాడో మనం అర్థం చేసుకొని వారంగా ఉంటాం. Anything in our Christian life that we do for God, God's love for us should be our motivation. మనం దేవుని కొరకై చేసిన ఏదైనా సరే, ఏ పనైనా సరే, దాని వెనకాతల ఉండాల్సిన ఒక విషయం ఏంటంటే దేవుని ప్రేమ ఆధారంగా ఉండాలి. I want to show you an incident, a commandment that God gave in Deuteronomy 21st chapter. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయంలో దేవుడు ఇచ్చిన ఒక ఆజ్ఞను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. It says that if a son is rebellious, the father and mother has to bring him to the market before the elders, and they have to say like, this son is a drunkard, is a glutton, he is rebellious. They have to bring him into the front of the elders and ask them to give a sentence to him. మనం 18 నుండి 21 వచనంలో మనం చూస్తాం, ఒక కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినకపోయినట్లయితే వారు అతన్ని శిక్షించిన తరువాత వారికి అవిధేయుడు కాకపోయినలా ఏం చేయాలని అంటే పెద్దల దగ్గర తీసుకొని రావాలి. వాళ్ళందరూ ఊరు ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టాలి. Just imagine, మీరు ఊహించండి, a father and mother has to bring their children into the market. ఒక తండ్రి ఒక తల్లి వారి పిల్లల్ని తీసుకోవాలి, మార్కెట్లోకి తీసుకొని రావాలి. And they say like, this son of ours is a very drunkard, he is rebellious, does not obey what we say. ఈ నా కుమారుడు మొండివాడు, తిరుగుబడేవాడు, మా మాటలు వినడు అని చెప్పాలి. And then the elders decide to stone him to death. అయితే ఆ ఊరి పెద్దలు నిర్ణయిస్తారు రాళ్లతో అతను కొట్టి చంపాలని. This is a commandment by God to the people of Israel. ఇది దేవుడి యొక్క ఆజ్ఞ, ఇశ్రాయేలీయులకు ఆయన ఇచ్చిన ఆజ్ఞ. But in the Old Testament, పాత నిబంధనలో we don't see
anyone obeying this commandment. పాత నిబంధనలో ఎవరు కూడా ఈ ఆజ్ఞకి లోబడినట్టు మనం చూడం. Forget about Old Testament. సరే, పాత నిబంధన విడిచిపెట్టండి. If you are living in Israel during the time when God gave this commandment, ఈ యొక్క ఆజ్ఞ ఇచ్చినప్పుడు మీరు ఒకవేళ ఇశ్రాయేలు దేశంలో మీరు ఇశ్రాయేలుల మధ్య మీరు ఉన్నట్లయితే, and you think that you have a son who is rebellious and disobedient and drunkard, ఒకవేళ మీకు ఒక కుమారుడు తిరుగుబడేవాడు, మొండివాడు, త్రాగుబోతు అయినట్లయితే, how many of you can honestly say that I will take him to the elders and stone him to death in front of our eyes? మీలో ఎంతమంది ఈ నా కుమారుడిని నేను పెద్దల ముందు తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపడానికి తీసుకువెళ్తానని మీరు ఎంతమంది చెప్పగలరు? Will anyone honestly do it? మీలో ఎవరైనా యథార్థంగా ఈ పని చేయగలరా? However evil a son is, still the father and mother loves them. కుమారుడు ఎంత చెడ్డవాడైనప్పటికీ కూడా తల్లిదండ్రులు సంరక్షించాలని చూస్తారు. Maybe the father and mother may die for the child, but they will never allow a child to be killed and stoned to death in front of their eyes. వీలైతే తల్లిదండ్రులు చావడానికి సిద్ధపడతారు కుమారునికి బదులుగా, కానీ ఒక కొడుకు వాళ్ళ కుమారుణ్ణి అందరి ముందు రాళ్లతో కొట్టి చంపేస్తే చూసి ఏ తల్లిదండ్రులు నిలబడలేరు. I want to show you see, take the life of David. మీరు దావీదుని మీరు గమనించండి. He had a son called Absalom. అబ్షలోము అనే ఒక కుమారుడు ఉన్నాడు దావీదు. And he loved his son Absalom so much. మరి అబ్షలోముని ఎంతో ప్రేమించాడు. And we all know that what Absalom did, that he literally kicked David out of the throne. అబ్షలోము ఏం చేశాడో మనందరికీ తెలుసు. నిజానికి తండ్రిని ఆ సింహాసనం నుంచి పారద్రోలాడు. And Absalom wanted to kill David. అబ్షలోము దావీదునే చంపాలనుకున్నాడు. And David was running away from Absalom. మరి అబ్షలోము నుంచి తప్పించుకొని దావీదు పరుగులెడుతున్నాడు. And Absalom did all evilest thing against David. అబ్షలోము తండ్రికి విరోధంగా చేయాల్సిన అవన్నీ నీచమైన కార్యములన్నీ చేశాడు. But the day came when David again became the king. కానీ ఒక రోజు వచ్చింది, అప్పుడు దావీదు మరలా రాజు అయ్యాడు. Actually speaking, David should have obeyed this word and he should have killed his son Absalom by stoning him to death. నిజానికి దావీదు ఈ యొక్క లేఖన భాగాన్ని మనం చదివాం కదా, దానికి లోబడి అబ్షలోము ఏం చేయాలి? చంపేయాలి. But what did David say? కానీ దావీదు ఏం చేశాడు? When Joab is about to go and kill or capture Absalom, యోవాబు వెళ్ళి అబ్షలోముని పట్టుకునేదానికి వెళ్ళినప్పుడు, you read it in the Bible, David says, please be careful with my son Absalom. ఎంతో జాగ్రత్తగా చెప్తాడు, దయచేసి నా కుమారుడైన అబ్షలోమును గురించి చాలా జాగ్రత్తగా He's ఉండాలి, saying, don't kill him. తన్ని చంపవద్దు. And finally, when Absalom was killed, అయితే చివరికి అబ్షలోము చనిపోయిన తర్వాత you know what did David say? అప్పుడు దావీదు ఏమన్నాడు? What did David say? దావీదు ఏమన్నాడు? You remember? జ్ఞాపకం చేసుకోండి. David said, Absalom, if I would have died, it would have been better. నేను చనిపోయి ఉంటే, నా కుమారుడు అబ్షలోము నేను చనిపోయి ఉంటే నీకు బదులుగా ఎంతో మంచిదై ఉండేదని. See, a son who has done so much evil against his father, and see what is the heart of the father. తండ్రి యొక్క హృదయాన్ని మీరు చూడండి. తనకి ఎంతో కీడు చేసిన కుమారుడైనా సరే తండ్రి ఏ విధంగా బతకాలని కోరుకున్నాడు. And why did God gave this commandment knowing that no one is going to obey this commandment? ఈ యొక్క ఆజ్ఞ ఎవరు లోబడరని తెలిసి కూడా దేవుడు ఎందుకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు? Because God wants to tell us that I know you, no father or mother in this world will obey these commandments. ఎందుకనంటే దేవునికి తెలుసు ఈ లోకంలో ఉన్న ఏ తండ్రి కానీ తల్లి కానీ ఈ లేఖన భాగానికి లోబడలేరని. But the day came that God sent his only son into this world. అయితే ఒక రోజు వచ్చింది, దేవుడు తానే తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపాడు. A son who has never committed even one single sin in his life. ఆ కుమారుడు ఈ తన జీవిత కాలం అంతట్లో ఒక్క పాపం కూడా చేయలేదు. And in son, the father said, this is my beloved son and I am well pleased with him. ఆ కుమారుడు గురించి తండ్రి తానే సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని. He never disobeyed, he was never disobedient, he never rebelled against his father. ఆయన ఎన్నడూ కూడా ఆయన అవిధేయత చూపించలేదు, ఎల్లప్పుడూ ఆయన లోబడి జీవించాడు. But the day came that the father gave his only begotten son to be killed
by everyone in front of his own eyes. అయితే తండ్రి తానే తన కుమారుని అందరి ముందు మరణానికి అప్పగించాడు. And it was not easy. అదేదో తేలికైన విషయం కానే కాదు. Many times we think like, Father, God so loved the world that he gave his only begotten son. మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. దేవుడి లోకం ఎంతో ప్రేమించిన కాగా తన కుమారుని మన కోసం పంపించారని చెప్పి ఆ వాక్యాన్ని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. Because we don't keep ourselves in that place and see, if that happens to our children in front of our eyes, what is the pain that is going to cause us? ఎందుకంటే చాలా సార్లు మనము ఆ స్థితిలో మనల్ని నిలుచుకొని, ఒకవేళ నా కుమారుడు కనుక ఆ సంభవం జరిగితే అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఆలోచించాము. As a father and mother, we all know that I can take 100 times pain of my son's, my children's pain of what he is going through, if there is a chance. ఒక తల్లిగా ఒక తండ్రిగా మనమేమనుకుంటామనంటే, నేను 100% నా కుమారునికి బదులుగా నేను ఆ బాధని, ఆ శ్రమని నేను అనుభవిస్తాను అని మనం అనుకుంటాం. But the father saw his son being killed in front of his eyes. అయితే తండ్రి అయిన దేవుడు తన కళ్ళ ఎదుటగా తన కుమారుని మరణాన్ని చూశాడు. And we all know from Brother Zach has said that he suffered hell on the cross for us. మనందరం జాక్ బ్రదర్ ద్వారా విన్నాము, ఆ శిలువ పైన యేసుక్రీస్తు వారు నరకాన్ని అనుభవించారు. On that cross he said, my God, why have you forsaken me? ఆ శిలువ పైన యేసుక్రీస్తు వారు మొరపెట్టారు, నా దేవా నన్ను ఏల విడిచితివి. One day I was actually thinking like this. ఒకరోజు నేను ఈ విధంగా ఆలోచిస్తున్నాను. And I was saying, Lord, I should have said like this. నేను అంటున్నాను ప్రభుతో, ప్రభువా నేను అనాలి ఈ మాటలన్నీ కూడా. Today if I have to ask the Father, I have to say, my Father, why have you not forsaken me? ఒకవేళ నేను తండ్రిని ఈ రోజున అడగాల్సి వస్తే, నా దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచి పెట్టలేదు? Lord, I have committed so much evil against you. నేను నీకు విరోధంగా ఎంతో పాపం చేశాను. I have disobeyed you. నీకు అవిధేయత చూపించాను. I was not well pleasing to you. నేను నీకు ప్రియమైన వాటిని చేయలేదు. You should have forsaken me. నువ్వు నన్ను విడిచిపెట్టాల్సిన వాడిని. But why have you not forsaken me? నన్ను ఎందుకు విడిచిపెట్టలేదు? Because the day the father forsook his own son. ఎందుకనంటే తండ్రి ఆ రోజు తన ప్రియ కుమారుని విడిచిపెట్టాడు కాబట్టి. Dear brothers and sisters, the love with which the Father has loved us, that should be the only motivation for anything we do for God. ప్రియులారా, తండ్రి మనల్ని ఏ ప్రేమతో అయితే ప్రేమించాడో మనం చేసే ప్రతి పనికి వెనుక అదే ఆధారంగా ఉండాలి. Whatever be our condition today, ఈ రోజు మన గతి ఏమైనా కావచ్చు, we can come to the Father and say, Lord, I understand the greatness of your love. ఈ రోజు మన తండ్రి దగ్గరికి వచ్చి, ప్రభువా నీ ప్రేమ యొక్క గొప్పతనాన్ని నేను ఎరిగి ఉన్నాను. When Jesus spoke about the prodigal son, యేసుక్రీస్తు ప్రభువారు తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడుతుండగా, actually the thing that he has written for centuries after centuries, he know there will be many people who will find it difficult to come back to God. అయితే ఆయన లిఖిస్తూ అనేకమైన శతాబ్దాలుగా తండ్రి దగ్గర తిరిగి రావడం చాలా కష్టమని ఎరిగి కూడా, and God knew that there will be people who will be doubting my love for them, and that is the reason Jesus has put that prodigal son, the parable, in the Gospels. నా ప్రేమను వాళ్ళు ఇంకా అనుమానిస్తారు అని తెలిసి ఆ తప్పుపైన కుమారుని యొక్క కథని దేవుడు లేఖనాల్లో పొందుపరిచాడు. You know, in according to the Jewish law, మరి యూదుల ఆ న్యాయం ప్రకారం the father's property comes to the son only after the father dies. మరి తండ్రి చనిపోయిన తర్వాతనే తండ్రి యొక్క స్వాస్థ్యము కుమారునికి వస్తుంది. But the younger son was saying, give me my property. కానీ ఈ చిన్న కుమారుడు ఏమంటున్నాడనంటే, నా స్వాస్థ్యాన్ని నాకు ఇవ్వమని అడుగుతున్నాడు. Oh, what is he indirectly saying? అయితే నేరుగా కాకుండా ఏం చెప్తున్నాడు? I don't care whether you are alive or dead. I want to enjoy the world. ఏం చెప్పొస్తున్నాడు అంటే, నువ్వు బతికావా సచ్చావా అనేది నాకు ముఖ్యం కాదు, నాకు నీ ఆస్తి కావాలి. And that is the way he took all his property and went away. ఆ విధంగా తన ఆస్తిని అంతటిని పట్టుకొని దూరంగా వెళ్ళిపోయాడు. And he did not go to a nearby town. He went far away.
ఏదో పక్కనున్న ఒక పట్టణానికి కాదు, చాలా దూరం వెళ్ళిపోయాడు. He doesn't want anyone to watch him. ఎవరు కూడా నన్ను చూడకూడదు, నన్ను గమనించకూడదు He అనుకున్నాడు. want to enjoy his own life. తన జీవితాన్ని తన సంతోషంగా గడపాలనుకున్నాడు. Maybe I'm thinking like this. నేను ఈ విధంగా అనుకుంటున్నాను. Maybe the father would not have immediately given him the property. బహుశా తండ్రి వెంటనే తన ఆస్తిని ఇచ్చి ఉండకపోవచ్చు. Maybe the father would have spoken to him so many times. చాలా సార్లు తండ్రి తనతో మాట్లాడి ఉంటాడు. My son, I love you. నా కుమారుడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, You be with me. నాతో ఉండు, నువ్వు, I will take care of you. నేను నిన్ను చూసుకుంటాను. One day you will get all this property. ఒక రోజు ఈ ఆస్తి అంతా నీకు వస్తుంది. But the son was not convinced with all those things. కానీ తన తండ్రి చెప్పిన మాటలు ఏవి కూడా చిన్న కుమారుని ఆదరించలేదు. One day finally the day came where the son had decided to take the property and go away. ఒక రోజు వచ్చింది తన జీవితంలో, తన నిర్ణయం తీసుకున్నాడు, మొత్తం తన ఆస్తి అంతటిని తీసుకొని వెళ్ళిపోవాలనుకున్నాడు. Maybe it's my own imagination. ఇదంతా నా కల్పన. The father would have come to the son. తండ్రి కుమారుడు దగ్గరికి వచ్చి ఉంటాడు. The father would have told the son, తండ్రి కుమారుడికి చెప్పుంటాడు, maybe you are taking all this property now and you are going with your friends to enjoy the world. బహుశా ఒకవేళ ఈ రోజు నువ్వు ఈ ప్రాపర్టీ ఆస్తిని అంతటిని తీసుకొని నీ స్నేహితులతో నువ్వు ఆనందించాలనుకుంటున్నావు. Maybe one day will come that you will lose all these things in your life. బహుశా ఒక రోజు వస్తుంది, నీకు ఉన్నదంతా నువ్వు కోల్పోయి నష్టపోవచ్చు. All your friends will forsake you. నీ స్నేహితులందరూ నేను విడిచిపెట్టవచ్చు. You will hardly have food to eat. ఒకవేళ తినడానికి కూడా తిండి లేకపోవచ్చు నీకు. But I want to tell you, కానీ నేను నీకు ఒక విషయం చెప్తున్నాను, remember this always in your life. నీ జీవితంలో ఎప్పుడు దీన్ని జ్ఞాపకం చేసుకో. Even at that condition, అటువంటి స్థితిలో కూడా, even you have hit the rock bottom, నువ్వు అట్టడుగు స్థాయికి పోయినప్పటికీ కూడా, even you have gone to a place of no return, తిరిగి రాలేని ఒక స్థితికి నువ్వు పోయినప్పటికీ I want you to remember on that day, ఆ రోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, my son, నా కుమారుడా, I will still love you. నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను, I will still love you. నేను ఇంకా ప్రేమిస్తాను. Maybe that must be the last word the father would have said to his son. బహుశా ఆ చిన్న కుమారుడికి తండ్రి చెప్పిన చివరి మాట ఇవి కావచ్చు. At that time the son did not take those words seriously. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ చిన్న కుమారుడు ఆ మాటలు తీవ్రంగా తీసుకోకుండా ఉండొచ్చు. But the day came that he was with the pigs. అయితే ఒక రోజు వచ్చింది, తను పండులు తినే పొట్టు తినాల్సిన రోజు వచ్చింది. And Israel, the people of Israel literally hated pigs. ఇశ్రాయేలు జనాంగం అంతా పందులను ఎంతో ద్వేషించేవారు. It was an unclean animal. అది అపవిత్రమైన ఒక జంతువు కనుక. But he has to spend his life there with those pigs. కానీ తన జీవితాన్ని ఆ పందుల మధ్య గడపాల్సిన పరిస్థితి. And he did not even get the food that the pigs were eating. పందులు తినే పొట్టు కూడా దొరకని ఒక పరిస్థితి. And then he decided, I will go back to my father. అప్పుడు తను ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు, నేను నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తాను. He is not said like, okay, I lost so much of money, I will somehow try to earn some money and then go to my father. ఓకే, సరే, నేను చాలా డబ్బును కోల్పోయాను, కొంత డబ్బు నేను మరలా సంపాదించి ఆ తర్వాత నేను తండ్రి దగ్గరికి వెళ్తాను అనుకోలేదు. He said, now at this condition I am going to go to my father. ఇప్పుడు ఈ పరిస్థితిలో నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. And it says that as he took this decision and he walked back. ఈ నిర్ణయం తీసుకొని తను తిరిగి తన ఇంటికి ప్రయాణం అయిపోతున్నప్పుడు, so when he decided, he took a step forward and he walked towards his father. తన నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక అడుగు వేసి తన తండ్రి గృహం వైపుగా ఆయన ప్రయాణం. He did not sit there and think, one day I will go to my father. తను అక్కడ కూర్చొని ఒక రోజు నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను అనుకోలేదు. One day I will go to my father. ఒక రోజు నా తండ్రి గృహానికి నేను వెళ్తాను అనుకోలేదు. That did not work. అది ఆ విధంగా జరగలేదు. It says he stood up and he went. అక్కడ ఏమని లిఖించబడిందంటే ఆయన లేచి తన తండ్రి ఇంటికి ప్రయాణం అయిపోయాడు. In the book of James it said, come near to God and he will draw near to you. యాకోబు గ్రంథంలో మనం చూస్తాం, యాకోబు పత్రికలో మనం చూస్తాం, దేవునికి దగ్గరగా మీరు రండి, దేవుడు మీకు దగ్గరగా వస్తాడు. And it says that as he was coming far away, the father was able to see him. ఇంకనూ ఆ కుమారుడు దూరంగా ఉండగానే తండ్రి చూస్తున్నాడు. And it says like in Israel, a father running is something disrespectable. మీకు తెలుసా, ఇశ్రాయేలీల మధ్యలో ఒక తండ్రి పరిగెట్టడం అనేది అది మర్యాదతో కూడిన విషయం కాదు. The more elderly a man is, the more matured a man is, he walks more slowly. ఒక వ్యక్తి ఎంత వృద్ధుడై ఉంటాడో, ఎంత ఎదిగిన వాడై ఉంటాడో అంత నెమ్మదిగా మెల్లగా నడుస్తూ ఉండాలి. See, Jesus used those words very, very precisely. He did not just casually say those words.
యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా ఆ మాటలు వాడారు. ఏదో చాలా సరళమైన రీతిలో ఆయన వదిలేయలేదు. Jesus could have said, the father walked to the son. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా కూడా చెప్పొచ్చు కదా, తండ్రి కుమారుని దగ్గరికి నడిచిపోయాడు. But he specifically used, the father ran. కానీ చాలా స్పష్టంగా అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనం నొక్కి చెప్పడం చూస్తాం. And it says, తండ్రి పరిగెత్తాడు. and the son was not in a position even to look up to the father. Maybe he did not even recognize his father coming towards him. అయితే కుమారుడు తన తల కూడా ఎత్తి ఉండకపోవచ్చు. బహుశా ఆ తండ్రి పరిగెత్తున్న వ్యక్తి తన తండ్రి అని కూడా అనుకోకపోవచ్చు. The father ran towards the son. ఆ తండ్రి కుమారుని పరిగెత్తాడు. Sometimes when Jesus said certain things, I think, why did he use those words? కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు ఉపయోగించినప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మాట్లాడారో అని ఆలోచిస్తాను. Jesus could have said like this. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా చెప్పుండొచ్చు కదా, The son came back, కుమారుడు తిరిగి వచ్చాడు, the father accepted him. తండ్రి స్వీకరించాడు, The story is over. కథ ముగిసిపోయింది. But he used so many extra words to express those emotions. కానీ ఆ భావాల్ని వ్యక్తపరిచే విధంగా అనేకమైన మాటలు ఉపయోగించాడు. It says the father saw him from very, very far. ఇక్కడ లిఖించబడింది, తండ్రి కుమారుడు చాలా దూరంగా ఉన్నప్పుడే చూస్తున్నాడంట. The father had compassion on him. తండ్రికి ఎంతో కనికరం పుట్టింది కుమారుడి The పైన. father ran towards him. తండ్రి కుమారుని వైపు పరిగెత్తాడు. The father hugged him. తండ్రి కుమారుని హత్తుకున్నాడు. The father kissed him. తండ్రి కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. Why should he had all those words? ఈ మాటలన్నీ యేసుక్రీస్తు వారు ఎందుకు వాడాలి? He should have said, the son came home, the father accepted him and took him inside. ఆయన కేవలం కుమారుడు వచ్చాడు, తండ్రి స్వీకరించాడు, ఇంటికి పోయారు, అలా అనుకోవచ్చు కదా. But Jesus expressed and showed like what is the heart of a father when a person comes back to him. ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి దగ్గరికి, దేవుని దగ్గర తిరిగి వస్తే తండ్రి యొక్క హృదయం ఏ విధంగా ఉంటుందో దాన్ని వివరించి చూపించాడు యేసు ప్రభు. And it says he had a big party. ఒక గొప్ప విందుని ఏర్పాటు And చేశాడు. he called all his friends and neighbors. తన మిత్రుల్ని, పొరుగు వారందరినీ పిలిచాడు. And he rejoiced over it. ఆయన కుమారుని బట్టి ఎంతో ఆనందించాడు. See, this son did not finish IAS or IPS and came back to his village. ఈ కుమారుడు ఏదో పెద్ద పెద్ద చదువులు IAS IPS చదివి ఇంటికి రాలేదు. Or his son did not honor his father, did something great and came back. ఏదో తండ్రిని గణపరిచే విధంగా జీవించి ఈ కుమారుడు తిరిగి రాలేదు. This boy disobeyed his father, dishonored his father, and he is coming back. ఈ కుమారుడు తండ్రిని కనిహీనపరిచాడు, అవిధేయత చూపించాడు, ఆ విధంగా తిరిగి వచ్చాడు. And that is the greatest reason for the elder son to not to accept. He was not in a condition to accept what his father was doing. ఆ కారణాన్ని బట్టే పెద్ద కుమారుడు తండ్రి చేస్తున్న ఆ కార్యాన్ని అంగీకరించలేకుండా ఉన్నాడు. He was not able to digest that this father is doing so much for a son who has gone astray and spoiled all the money. తను ఏ విధంగానూ పెద్ద కుమారుడు జీర్ణించుకోలేకపోతున్నాడు. తండ్రి ఏ విధంగా చిన్న కుమారుడిని స్వీకరించగలుగుతాడు? మొత్తం ఆస్తిని పాడు చేశాడు. But the way Jesus showed, it is the father's love is literally crazy. నిజంగా తండ్రి చూపిన ప్రేమ యేసుక్రీస్తు వారు ఏ విధంగా వివరించారో అది ఎంతో మూర్ఖంగా ఉంటుంది. That is the way Jesus describes the father. అదే ఆ విధంగా యేసుక్రీస్తు వారు తండ్రిని వివరిస్తున్నారు. That's the way Jesus showed the father, the character of the father. ఆ విధంగా ఒక తండ్రి యొక్క గుణగణాలని యేసుక్రీస్తు వారు చూపించారు. Then we understand how much God loves us. మనము నిజంగా ఎంతవరకు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటాం. And that is the only thing that can motivate us to give ourselves, yield ourselves to God. ఆ ఒక అర్థం చేసుకోవడంలోనే, మూలాంశంలోనే మనం దేవునికి సమర్పించుకోవడం అంత ఆధారపడి ఉంటుంది. It will be incomparable. Whatever I give will be incomparable to what God did for me. నేను ఏమి ఇచ్చినప్పటికీ కూడా దేవుడు నా కోసం చేసిన దాంతో అది మనం పోల్చి చూడలేము. I was reading in the book of Sadhu Sundar Singh many years back the story. సాధు సుందర్ సింగ్ గారు రచించిన ఒక పుస్తకంలో నేను ఈ ఒక విషయం చదివాను. It's a true story. It was written by Sadhu Sundar Singh. అదొక నిజమైన ఒక కథ, అది సాధు సుందర్ సింగ్ గారు రచించారు. Sadhu Sundar Singh said when he went to Tibet, సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు, ఆయన టిబెట్కి ప్రయాణమై వెళ్ళినప్పుడు, the time that he thought he was the first one to take the gospel to Tibet. తనే మొట్టమొదటిగా సువార్తను టిబెట్కి తీసుకెళ్తున్నాను అనుకున్నాడు. But
he saw some Christian families in Tibet. అయితే ఆ టిబెట్ ప్రాంతంలో కొంతమంది క్రైస్తవులు ఉండడం ఆయన చూశారు. So he was so surprised how these people came to the Lord who told them the gospel. అయితే తను ఆశ్చర్యపోయాడు, ఏ విధంగా ఈ ఈ ఈ ఈ మనుషులకి సువార్త అందింది, ఏ విధంగా సువార్త వీళ్ళు పొందుకున్నారని. And then he started finding out who came here. అయితే ఆ తర్వాత తెలుసుకోవడం ప్రారంభించాడు, ఎవరు వచ్చి సువార్త ప్రకటించారు వీళ్ళకి. Then he found there was one man called Sadhu Kartar Singh from same Punjab has come to Tibet whom no one knows. అయితే సాధు కర్తార్ సింగ్ అని అదే పంజాబ్ ప్రాంతం నుంచి టిబెట్ కి వచ్చాడు, ఆయన గురించి ఎవరికీ తెలియదు. And he came to know the truth what happened to him. అయితే ఆ సత్యం తెలుసుకున్నాడు, ఆయనకి ఏం జరిగిందనే సత్యం తెలుసుకున్నాడు. And those families there, they were telling what happened to that young man who came here bringing the gospel. ఆ యవ్వనస్తుడైన ఆ వ్యక్తికి ఏం జరిగిందనేది అక్కడ కుటుంబాలు చెప్తున్నారు. They said a young man called Sadhu Kartar Singh from Punjab came here and he was preaching the gospel to us. అయితే పంజాబ్ ప్రాంతంలో నుండి ఒక యవ్వనస్తుడు సాధు కర్తార్ సింగ్ అనే ఆయన వచ్చి మా అందరికి సువార్త ప్రకటించారు. And all these Buddhist people there, they doesn't want him, they want him to go out of the country. అయితే అక్కడున్న బౌద్ధులు అక్కడ ఆయన ఉండకూడదు, ఆయన తరిమేయాలని వాళ్ళు యోచించారు. But because he was consistently staying there and preaching the gospel, they finally decided to give him punishment. అయితే అక్కడే ఆ సాధు కర్తార్ సింగ్ అనే ఆయన ఉండిపోయి సువార్త ప్రకటించడాన్ని బట్టి ఆయన్ని Punish him. ఆయనకి ఒక శిక్ష విధించాలని వాళ్ళు యోచించారు. See, Buddhists do not punish anyone directly, they don't give death penalty to anyone. బౌద్ధులు ఎవరికి కూడా నేరుగా మరణ శిక్ష విధించరు. But their punishment ultimately kills someone. కానీ వాళ్ళు విధించే శిక్ష చివరాఖరికి వాళ్ళు చనిపోయేలా చేస్తుంది. And the punishment that they gave to Sadhu Kartar Singh was, అయితే సాధు కర్తార్ సింగ్ కి వాళ్ళు విధించిన శిక్ష ఏమిటంటే, they actually used yak is it's almost like a cow in the hill, high altitudes. అయితే ఎత్తైన ప్రాంతంలో ఉండే ఒక దున్న, ఆ దున్నని తీసుకొని they take the skin and they tie in the wet skin, they tie the body, completely crush him and tie him. అయితే ఆ తోలుని, ఆ జంతువు యొక్క తోలుని తీసుకొని ఇంకా పచ్చిగా ఉన్న ఆ తోలుని, ఆ తోలుతో ఆ వ్యక్తిని గట్టిగా టైట్ గా వాళ్ళు ప్యాక్ చేసేవాళ్ళు. And then they throw him on the road to the sunlight. ఎండలో ప్యాక్ చేసిన తర్వాత ఎండలో విడిచిపెట్టేసారు. When that skin, the nature of the skin is when it becomes dry, it shrinks so fastly, it literally breaks all the bones in the body. అయితే ఆ చర్మం ఎటువంటిదని అంటే అది కుషించిపోయేటప్పుడు మన శరీరంలో ఉన్న బోన్స్ కూడా అది పిప్పి చేసి ఆ విధంగా అది మారిపోతూ ఉంటుంది. And they decided to give this punishment to that Sadhu Kartar Singh. ఈ విధమైన ఒక శిక్ష ఆ సాధు కర్తార్ సింగ్ అనే అతనికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. And finally he was tied in that yak skin. మరి ఆ దున్న యొక్క శరీరంలో అతన్ని కట్టివేస్తారు. He was thrown in the sunlight. మరి ఎండలో ఆయన పడివేస్తారు. 3 days went by. 3 రోజులు అయిపోయిన తర్వాత nothing was happening. He was dying inside. Literally he was dying. ఏం జరుగుతుంది? ఆయన నిజంగా లోపల ఆయన చనిపోతున్నాడు. On the 3rd day, ఆ 3వ రోజు he was putting his fingers out. ఆ 3వ రోజు ఆయన తన వేళ్ళను బయటికి చూపిస్తా ఉన్నాడు. And those people who were watching, some Buddhist monks, they said maybe he want to apologize and he's asking us to release him. అక్కడున్న బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది బహుశా క్షమాపణ కోరుకుంటున్నాడేమో, అందుకనే చేయి చూపిస్తున్నాడేమో అనుకున్నారు. This is a story said by Sadhu Sundar Singh in his book. ఈ కథ సాధు సుందర్ సింగ్ గారు తన పుస్తకంలో లిఖించారు. And that Sadhu that Kartar Singh brought his hands outside. ఆ సాధు కర్తార్ సింగ్ అనే యవనస్తుడు తన చేతిని బయటికి చూపించాడు. And he asked something like a pen to write. నాకు ఒక పెన్ ఇవ్వండి అని సైగ చేస్తున్నాడు. And they said his Urdu New Testament was just lying on the road next to him. ఆ ఉర్దూలో ఉన్న ఆ నూతన నిబంధన తన పక్కనే అది ఉంది. And he asked to write something on it. దాని మీద రాయడానికి అడుగుతున్నాడు. And they gave him something to write. రాయడానికి తనకేదో ఇచ్చారు. And he took that book they took the New Testament near in the last page. ఆ క్రొత్త నిబంధనలో చివరి పేజీని చూపించి ఆయనకి ఇచ్చారు. And he wrote something and he died. ఆయన ఏదో రాసి చనిపోయాడు. And later when they read it, తర్వాత వాళ్ళు చదివినప్పుడు this is what it was written. ఆయన రాసింది ఇదే. He said,
ఆయన చెప్పాడు, even I have 1,000 lives, ఒకవేళ నేను జీవించడానికి నాకు 1000 జీవితాలు ఉంటే, the Lord Jesus who loved and died for me, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరైతే నా కొరకు నన్ను ప్రేమించి నా కొరకు చనిపోయాడో, I love him so much, నేను ఆయన ఎంతగానో ప్రేమిస్తున్నాను, all those 1,000 times I'm willing to die like this. ఆ 1000 సార్లు కూడా ప్రతిసారి ఈ విధంగా నేను చనిపోవడానికి సిద్ధమని చెప్పాడు. 1,000 times if I am willing to die, I am willing to die the same way that I am willing to die now. ఒకవేళ 1000 సార్లు నేను చనిపోవాల్సి వస్తే ఇదే విధంగా 1000 సార్లు చనిపోవడానికి నేను సిద్ధం. Because I see how much my Savior loved me. ఎందుకనంటే నేను చూడగలుగుతున్నాను నా రక్షకుడు నన్ను ఎంతగా ప్రేమించాడో. Dear brothers and sisters, those are not, there is no Superman in Christianity. క్రైస్తవ్యంలో ఏదో గొప్ప అద్భుతమైన సూపర్ మ్యాన్ లాంటి వ్యక్తి ఎవరు Some లేరు. people are spiritual giants and they are some like abnormal being. We look them as if someone, they are not human beings. కొంతమంది ఆత్మీయ వీరుల్ని మనం చూస్తూ వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు, అసాధారణమైన వ్యక్తులని మనం అనుకుంటాం. They are just like you and me. వారు కేవలం మన వంటి వారు. Bible says Elijah was a man just like us. బైబిల్ చెప్తుంది ఎలీషా కేవలం Elijah. ఏలియా మన వంటి వాడు. He had our own passions and lusts and temptations and trials, everything that we have. మన వల్లనే అనేక విధాలుగా శోధనలు గురయ్యి శ్రమలకు లోనైన అదే పరిస్థితి కలిగిన వాడు. But their love for the Lord was so much burning in their heart. వాళ్ళ హృదయాల్లో దేవుని కొరకైన ప్రేమ మండుచున్న కారణాన్ని బట్టి They were willing to go through anything for the Lord. దేవుని కొరకు ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడ్డారు. See, to take up the cross and follow Jesus is burdensome for us. మరి ఆయన సిలువ ఎత్తుకొని మనం ఆయన వెంబడించడం మనకి ఈ రోజున కష్టంగా అనిపించవచ్చు. Why? Because we don't see how much the Father has loved us. ఎందుకనంటే మనము దేవుడు మనల్ని తండ్రి ఎంతగా మనల్ని ప్రేమించాడు. God does not give us a cross that is beyond our capacity to bear. మనము భరించలేనంత గొప్ప సిలువను ఆయన మనకు ఎప్పుడు అనుమతించాడు. There was a man, one, he complained in a dream, he complained to the Lord, Lord, the cross that I am carrying is too burdensome for me, please change it. ఒక వ్యక్తి ఈ విధంగా తన నిద్రలో తన స్వప్నంలో ఈ విధంగా అన్నాడంట, ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ సిలువ చాలా బరువుగా ఉంది, దీన్ని మార్చి వేసి అని అడుగుతాడంట. So God said, okay, you come to a place, and he went to a big auditorium. అయితే ప్రభుని అడిగినప్పుడు అయితే ప్రభు చెప్తాడంట, నువ్వు ఇంకో చోటికి రా అని పిలుస్తాడంట. అక్కడ ఒక పెద్ద ఆడిటోరియం. So Jesus said, okay, there are hundreds and thousands of crosses here, whichever you want you can take it. అక్కడ యేసు ప్రభు చెప్తారంట, ఇక్కడ వందల సిలువలు ఉన్నాయి, నీకు ఏ సిలువ నువ్వు నీకు నచ్చితే ఆ సిలువ పట్టుకొని పోవాలి. So happy, he went to a cross which was full of diamonds. అయితే ఈ వ్యక్తికి చాలా సంతోషం అనిపిస్తుందంట. అక్కడ ఒక సిలువ, ఆ సిలువ మీద డైమండ్స్ ఉన్నాయంట. Oh, he said, okay, this is a beautiful cross, it's so shining, I want to take this. So he took that cross and put it on. It started tearing his flesh and blood coming out of the body. ఇదెంతో చాలా అందంగా ఉంది, ఈ వజ్రాల సిలువ చాలా అందంగా ఉందని చెప్పి తన భుజం మీద పెట్టుకున్నాడంట. అయితే అదేం చేస్తుందంటే తన భుజాన్ని చీల్చి వేస్తూ ఉంటుంది. And then he kept it and he saw a golden cross. చీల్చి వేస్తుందని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి బంగారపు సిలువను తీసుకుంటాడు. He said, this is much better. Though he took the cross, he just fell flat. He was not even able to lift it. ఆ బంగారపు సిలువ తీసుకొని వెంటనే కింద పడిపోతాడంట, ఎందుకంటే అది ఎత్తలేనంత బరువు. So he kept on changing, tried many crosses, but nothing was comfortable for him. తను ప్రయత్నిస్తూనే ఉన్నాడు, చాలా ఆ సిలువలు ఆయన మార్చి ప్రయత్నిస్తూనే ఉన్నాడు, ఏది కూడా ఆయనకి కంఫర్టబుల్ గా లేదు. Finally he found a cross. చివరికి ఒక సిలువను కనిపెట్టాడు. Then he told, Lord, I'll take this cross. ప్రభువా ఇదిగో నేను ఈ సిలువను This is తీసుకుంటాను. the correct cross, very comfortable for me. ఇది సరైన సిలువ, నాకు చాలా సౌకర్యంగా ఉంది. So Jesus told him, యేసుక్రీస్తు ప్రభువు చెప్తారంట, you see that cross carefully. ఆ సిలువను జాగ్రత్తగా గమనించు, That is the cross that you kept. ఆ సిలువే నువ్వు విడిచిపెట్టిన సిలువ. You said, this is the cross that I don't want, you kept it, and you went all around searching for different crosses. ఈ సిలువనే నువ్వు విడిచిపెట్టి ఇది నాకు వద్దు అని చెప్పి అన్ని సిలువలు ప్రయత్నించి మరలా ఇదే సిలువను పట్టుకున్నాను. Dear brothers and sisters, God has given each one a cross according to what we can bear. ప్రియ సహోదరుల, దేవుడు మనలో ప్రతి ఒక్కరికి మనం భరించగలిగిన సిలువనే ఆయన మనకి ఇచ్చాడు. It's because our love for him is so cold
and ineffective, everything becomes burden and complaining and murmuring for us. మన ప్రేమ చల్లారిన స్థితిలో ఉన్నందువలన ప్రతిదీ మనకు భారం అయిపోతుంది. ప్రతిదీ మనం సనుగుతూ మనం ఫిర్యాదులు చేసే వారంగా ఉన్నాం. We have to ask the Holy Spirit to fill our hearts with the love of God. మనం నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేమతో మన హృదయాన్ని నింపమని అడగాలి. And I believe that God will fill every one of us. Let us work out our salvation and grow in this Christian life. నేను నమ్ముతున్నాను దేవుడు ఆ విధంగా మనల్ని ఆయన ఆత్మతో నింపుతాడు. మనము క్రైస్తవ జీవితంలో మనం కార్యం చేయాలి. ఆ విధంగా మనం పురోగతి చెందాలి. So I believe that God will help you and me. నేను నమ్ముతున్నాను దేవుడు మీకు నాకు సహాయం చేస్తాడు. Thank you for listening carefully. I believe that God will help each one of us as we carry on our Christian life. మీరు విన్నందుకు మీకు కృతజ్ఞతలు. నేను నమ్ముతున్నాను దేవుడు మనకు సహాయం చేస్తాడు మన క్రైస్తవ జీవితంలో. Thank you, brothers and sisters. థ్యాంక్ యూ.